క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, ఉత్సాహపూరితమైన ప్రభావవంతమైన ప్రార్థనలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నేటి మన వచనంలో ఏలియా యొక్క వృత్తాంతం చూసినప్పుడు కొన్నిసార్లు మనము అతన్ని దేవుడులా లేదా సూపర్ హీరోగా చూడాలని శోధించబడతాము. కానీ భూమిలో వర్షం గురించి అతను ఎలా ప్రార్థించాడో వ్యాఖ్యానానికి ముందు ఉన్న పరిస్థితిని మనము మర్చిపోకూడదు. అతను మనలాంటి మనిషి. దీని అర్థము మనము కూడా ప్రార్థించవచ్చు మరియు అదే ప్రభావాన్ని మరియు ఫలితాలను పొందవచ్చు. ఏలియా ప్రార్థన దేశం మొత్తం మీద ప్రభావం చూపింది. మరొక ప్రాముఖ్యమైన వాస్తవం ఏమిటంటే ఏలియా యొక్క ఈ ప్రార్థన కేవలము దేవుని వాక్యానికి అనుగుణంగా ఉంది. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము, 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము. ఇది ఏలియా కోరిక మరియు ఉద్దేశం మాత్రమే కాదు. మన దేశం పట్ల మనకు కోరికలు కలిగి ఉండటము పర్వాలేదు, కానీ మన ప్రార్థనలు దేవుని వాక్యము మరియు ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి. మనము సమృద్ధి యొక్క ధ్వని వినాలి. ఆ వచనం యొక్క వాస్తవికత మరియు వ్యక్తీకరణ యొక్క హామీని కలిగి ఉండాలి. దానిని మనము ప్రకటించాలి మరియు వ్యక్తీకరణ వచ్చే వరకు దాని గురించి మనం ప్రార్థించాలి. ఏదైనా ఉంటే మీరు ఏలియా కలిగి ఉన్నదానికంటే ఎక్కువ ఉంది. మీరు క్రీస్తు యొక్క జీవితాన్ని కలిగి ఉన్నారు మరియు క్రీస్తు కారణంగా దేవుడు తన నీతి మీకు ఇచ్చాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఏలియా మనలాంటి వాడు, కానీ మనము ఏలియా లాంటి మనుషులం కాదు. మనము క్రీస్తుతో ఏకత్వము మరియు మన ప్రార్థన యేసు నామములో ఉంది. మనము ప్రార్థిస్తున్న వాటిని దేవుడు తిరస్కరించడానికి ఎటువంటి కారణము లేదు. మన ప్రార్థనలు మన దేశంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఈ దేశం కోసం ప్రార్థనను మర్చిపోవద్దు. మన ప్రార్థన దృష్టి మన దేశంపై దేవుని దయ మరియు ఆశీర్వాదాల కోసము దేవునికి ధన్యవాదాలు. మన దేశం యొక్క శాంతి మరియు అభివృద్ధి కోసము దేవుని వాక్యంతో ప్రార్థించండి. అట్టి కృప ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.